సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటారు. మరి మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినిచ్చాడు, ఆలోచించే శక్తినిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చారు. అంటే ఎక్కువ మంది భగవద్గీతని ఆచరించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. అసలు చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక శాస్త్రాలు, ధార్మిక గ్రంథాలు, ధర్మ గ్రంథాలు అంటాం, ధార్మిక శాస్త్రాలు అంటాం, ఇవన్నీ కూడా ఆచరణ కొరకే ఉన్నాయండి. ఏ ఒక్క శాస్త్రము కూడా ఇది చదవడానికి మాత్రమే ఉన్నది, ఇది ఆచరించడానికి ఉన్నది, ఇది కేవలం పారాయణం చేయొచ్చు అని ఎక్కడా లేదండి. ప్రతిదీ కూడా కేవలం ఆచరణ కొరకే ఉంది. శ్రీమద్ భగవద్గీత అందులో ఉన్నటువంటి లోతైన తత్వం అర్థం చేసుకుంటే, ఈ తత్వము అంటే ఏంటంటే ఏమి లేదండి. తత్వం అంటే సత్యము, యథార్థము, అంటే ఉన్నది ఉన్నట్టుగా. భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు స్వయముగా మాట్లాడారు కాబట్టి వారు ఏ విధముగా మాట్లాడారు, ఏమి చెప్పారు, మనమేం అర్థం చేసుకున్నాము, మనమేమైనా తప్పుగా అర్థం చేసుకున్నామా అనేది మనం తెలుసుకోవడానికి శ్రీమద్ భగవద్గీతలో అనేక రహస్యాలు ఇమిడి ఉన్నాయండి. శ్రీమద్ భగవద్గీతలో రహస్యాలు మనం తెలుసుకోలేదు. రహస్యం అంటే ఏం చెప్పండి? రహస్యం అంటే తెలియని విషయాలు తెలుసుకోవడం అనేది రహస్యం. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా 5 కోణాలు ఏవైతే యుద్ధ శాస్త్రం ఇలా అనుకున్నాం చూసారా, ఇవన్నీ అందరికీ తెలుసు కదా. మరి భగవద్గీతలోనే భగవంతుడే ఇందులో రహస్యాలు ఉన్నాయి, ఈ రహస్యాలు అర్థం చేసుకుంటేనే నేను చెప్పినటువంటి జ్ఞానము మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతలో గుహ్యత అనే పదం ఉందండి, రహస్యము అని ఒక పదం ఉంది. ఈ 2 పదాలతో కూడుకున్నవి 8 శ్లోకాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు 9వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఇదం తు తే గుహ్యతము అన్నారు. అంటే ఇది గుహ్యతతో కూడుకున్నటువంటి జ్ఞానము అని. అదే అధ్యాయంలోని 2వ శ్లోకంలో రాజవిద్య రాజగుహ్యం అన్నారు. రాజగుహ్యం అంటే ఏంటి? అన్ని రహస్యాలలోకి రాజు లాంటి రహస్యం అన్నమాట. అంటే అతిపెద్ద రహస్యం, దీనికంటే గొప్ప రహస్యం ఇంకొకటి లేదు. అర్థమైందండి. 15వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో ఇతి గుహ్యతమం శాస్త్రం అన్నారు. అర్థమైందండి. 18వ అధ్యాయంలోని 68లో ఎంత అద్భుతంగా చెప్పారంటే, నిజంగా భగవంతుడికి మీరు దగ్గరికి అవ్వాలంటే, భగవంతుడి హృదయంలో మీరు కూర్చోవాలి అంటే అర్థమైందండి. ఆయన ఏమంటున్నారు? యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి అంటారు. ఈ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి గీతా శాస్త్రములో, గీతా జ్ఞానములో పరమ గుహ్యం అన్నారు. అంటే అత్యున్నతమైనటువంటి ఈ యొక్క రహస్యయుక్తమైనటువంటి ఈ యొక్క విషయాలని తెలుసుకొని అజ్ఞానములో ఉన్నటువంటి నా భక్తులకు ఎవరైతే చేరవేస్తారో వారికంటే గొప్పవారు ఇంకొకరు ఉండరు. అది 18వ అధ్యాయంలోని 68. ఇంకొకటి 18వ అధ్యాయంలోని 63లో ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం అన్నారు. అంటే రహస్యాలలోకి రహస్యం నీకు బోధిస్తున్నాను అంటున్నాను. సో ఈ విధంగా మనం రహస్యాలు తెలుసుకోలేదండి. రహస్యాలు తెలుసుకోలేదు కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు మనం వింటున్నామో భగవద్గీత గురించి అదే సత్యం అనుకుంటూ మనం వెళ్తున్నాం. అంటే భగవంతుడు నా కొరకు ఏమి చెప్పాడు అన్న విషయాన్ని ఇప్పటి వరకు నేను గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు.